ఇంకోటేందంటే అదే ఇందాక మీరు చెప్తున్నట్టు ఆ పీటను కదిలించినాక ఆ పటం ఆ యొక్క కింద బియ్యం అయి ఉంటాయి కదా! మనం ఒక్కలు అయన్నీ పెడతాం కదా! వాటిని ఏం చేయాలి? జల్దీలో కలపాలా? లేదంటే మనం ఇంట్లో పెట్టుకోవచ్చా? అది చెరువులో కలపాలి. చేపలకు కలపాలి అది. ఏది ఆ బియ్యం అయన్నీ ఎందుకంటే దానికి అగరొత్తులు, కర్పూరం వాసన వేస్తుంటాయి. అది మనం వండుకు తినడానికి కుదరదు. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా ఇవ్వడానికి కూడా వాసన వచ్చినట్టు తినరు. మనం అది నీళ్ళలో వేసేస్తే ఏమవుతుందంటే పైన పొగరు పోతుంది. కర్పూరం పొగరు, అగరొత్తుల పొగరు అంతా పోయి లోపలికి వెళ్ళేసరికి చేపలు తింటాయి. చేపలకు మనం మత్స్యావతారానికి భోజనం పెట్టినంత వాళ్ళం అవుతాం. అందుకనే చెరువులో వేసేస్తారు. ఆ గుడ్డ కూడా చెరువులో గుంజేసి ఓ పక్కన వేయాలి. ఆ చెరువులో వదలకూడదు, అది చేప తింటే చచ్చిపోతుంది. ఓకే. కాబట్టి ఆ గుడ్డని పక్కన వేసేయాలి. ఆ తమలపాకులు, ఒక్కలు, అరటిపళ్ళు ఇవన్నీ కూడా పక్కన వేసేయాలి. ఓన్లీ బియ్యం ఒకటి మాత్రం అన్నపారాధన చేసినవి ఒకటే నీళ్ళలో కుదిలితే ఎన్నో చేపలు తిని అవి మనకి ఒక్క చేపకి 100 చేపలు పోరిస్తుంది. అందుకని అంటారు ఏదైనా మనకి కార్యక్రమం ఇంట్లో నడిస్తే చెరువులో కలిపిరండి అంటారు. ఇదే కాదు, పితృ కార్యక్రమాలు కూడా. పితృ కార్యక్రమాల్లో మనం పిండాలు పెడతాం. పిండాలు పెట్టినప్పుడు పూర్వం పెద్ద దొడ్డు ఉండేది, లోగిలు ఉండేది, అరటి మొక్కలు, కొబ్బరి మొక్కలు, మామిడి మొక్కలు ఉండేవి. మనం బ్రాహ్మలు భోంచేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ పిండాన్ని బ్రాహ్మలు తిన్న ఆకుని భూమిలో తవ్వి భూమిలో పెట్టేవాళ్ళు. ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళు పెట్టిన భోజనం అది కుక్కలు అవి తినకూడదు, అది వాసన కూడా చూడకూడదు. అంత పవిత్రంగా మనం ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. అందుకని దానికన్నా మించింది అయ్యప్ప యొక్క పూజా కార్యక్రమాల్లో వాడేది ఇది. ఓకే. కాబట్టి పూజా విషయంలో చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకొని మన పరిస్థితి ఎంత బాగుందో అంతలోనే మనం దాన ధర్మాలు చేయండి. ఇంత చేయాలి అంత చేయాలని పెట్టుకోవద్దు. ఎవరేం చెప్పినా వినద్దు కూడా. మీకు ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్గా గుడికి రండి, సంప్రదించండి. నేను కానీ గురుస్వామి గారిని కానీ అక్కడ ఉన్న పూజారి ఎవరున్నా సరే మీకు సమాధానం చెబుతారు. పట్టాన్ని మనం మళ్ళీ పూజ ఇంకొకటి ఏంటంటే మనం మాల వేసుకుంటే ప్రతి సంవత్సరం ఈ మాలను తీసుకెళ్ళి చెట్టుకి గిరాటేయటం, ఆ కాలువలో పడేయటం, బట్టలు తీసుకెళ్ళి ఆతర పడేయటం, ఫోటోనేమో ఇలా మోసుకొస్తారు స్వామి ఫోటో ఎక్కడ పెట్టాలి అని. మనం చేసిన పూజ ఫలితం ఎక్కడ ఉంటుందంటే స్వామి ఆ చెట్టుకు తగిలించేస్తారు. చెట్టుకు తగిలిస్తే మన పని వాళ్ళు ఏం చేస్తారంటే అది తీసేసి చెత్తబుట్టలో పడేస్తారు. ఈ చెత్త ఎక్కడికి వెళ్తుంది? మున్సిపల్కి వెళ్తుంది. ఈ మున్సిపల్ ఎక్కడికి వెళ్తుంది? అశుద్ధాల మధ్యకి వెళ్తుంది. మన భక్తి తీసుకెళ్ళి అక్కడ పడేసినట్టు అవుతుంది. మా తరఫు నుంచి మేము చెప్పేది ఏంటంటే 1 సంవత్సరం వేసుకున్నాం మాల 18 సంవత్సరాలు వేసుకుంటేనే గురువుకి బలం వస్తుంది. ఇప్పుడు మనం తిరుపతి వెళ్తున్నాం, 1 మెట్టు ఎక్కితే మనకి వెంకటేశ్వర కనపడ్డు, 2 మెక్కితే కనపడ్డు, 108 మెట్లు ఎక్కితే వెంకటేశ్వర కనపడతాడు. అట్లానే 18 మెట్లు 18 సంవత్సరాలు వేసుకుంటేనే ఆ యొక్క బట్టలు, ప్యాంటు, షర్టు, లింగి ఇవన్నీ కూడా 18 సంవత్సరాలు అవే అట్టి పెట్టుకోవాలి. అవి చిరుగుతాయి, అవి చేస్తాయి అనేది. పూర్వం ఆ పద్ధతి ప్రకారంలో 15 మంది ఇప్పుడు నా దగ్గరకు వస్తున్నారు. అదే సంవత్సరం మాల, అదే సంవత్సరం బట్టలు, అది చాలా నీట్గా ఉతుక్కుంటున్నారు. ఇప్పుడు అవి ఏమైనా తడిసినాయి అంటే కుళ్ళు కంపు వస్తాయి. కుళ్ళు కంపు వస్తే మన దగ్గరికి ఎవరికి దండం పెట్టరు. స్వామి దగ్గర వాసన వస్తుంది, స్వామి నాకు ఫోన్ వచ్చింది వెళ్ళిపోతాను వచ్చేస్తారు. అలా ఉండకూడదు. మన ఒళ్ళు మనం జాగ్రత్త పెట్టుకోవాలి, సోప్ పెట్టుకోవాలి. కానీ మనం పెట్టిన సోపు మన ఆడవాళ్ళు ఎవరు అంటుకోకూడదు. అందుకనే సోప్ పెట్టద్దు అంటారు. సోప్ అంటే సోకు, సోక్ అంటే ఎవరికి? అయ్యప్పకి నీట్గా కనపడాలి. మనం బయటికి వెళ్తే మన మొహం నీట్గా కనపడాలి. మనం ఏమాత్రం చింపులు చుట్టూ వేసుకొని బొట్టి లేకుండా ఉన్నా ఎవరు కూడా గౌరవించరు, భక్తిగా దండం పెట్టరు. ఇంకొకటి ఏంటంటే అయ్యప్ప స్వాములు మాల వేసుకొని గంధం, విభూది, కుంకుమ పెట్టుకోకుండా తిరిగితే పెద్ద పెద్ద సమస్యలకి హేతు అవుతుంది. అది పెద్ద పెద్ద సమస్యలు ఇరుక్కుంటారు పోయి. ఈ సమస్య ఏంటంటే జీవితంలో క్షీణ దగ్గరికి తెచ్చుకుంటారు. స్వామి మావాడు మాలేసుకున్నాడు, బజార్లో అప్పుడు తిరుగుతున్నాడు, అది అని అంటే చేసిన పని చెప్పరు. మీకు గతంలో చెప్పి ఉన్నాం, మేము ఎప్పుడు మాలేసినా చెబుతూ ఉంటాం.
విభూది శివప్రీతి, గంధం విష్ణు ప్రీతి, కుంకుమ శక్తి ప్రీతి. శక్తి అంటే ఎవరు? అమ్మవారు కాదు, అయ్యప్ప. ఓకే. 5 కొండల మీద ఉన్నది అయ్యప్ప. అయ్యప్ప శక్తి రూపం. ఓకే. ఆ శక్తి రూపమే మనకి కిందకు వచ్చింది. ఆ శక్తి రూపంతోనే అయ్యప్పని ఎట్లా అంటే చాలు, పవర్ఫుల్, నేను ఇచ్చాను పో అంటాడు. ఓకే. ఆ బొట్టు లేకుండా తిరిగితే స్వామి ఎంతగా బాధ పెడతాడంటే, బొట్టు ఉంటే ఎంత బాగా చూసుకుంటాడంటే, ఇప్పుడు మన చంటి పిల్లడికి స్నానం చేయించి పౌడర్ రాసి అది ఏదో నల్ల బొట్టు పెడతారు, ఈ పక్కన పెడతారు, ఎంత అందంగా ఉంటాడు. స్వామికి మనం అలంకారం చేస్తే అంత అందంగా ఉంటాడు. మనం అలంకారం చేసుకుంటూ అలా ఉండాలి. ఒకటి మెచ్చేలాగా ఉండాలి, ఒకటి తిట్టేలా ఉండకూడదు, ఒక చికాకు పడేలా ఉండకూడదు. మనం మాల వేసుకున్నందుకు దురసనాలకు దూరంగా ఉండాలి, భార్యతో ఐక్యతగా ఉండాలి, పిల్లలతో ఒక స్నేహితులతో ఉన్నట్టుగా ఉండాలి, పిల్లల మధ్యన బతకాలి. మా నాన్న బయటికి పోతాడండి, రాత్రి వస్తాడు, ఏ పరిస్థితి మేము చెప్పలేమండి అని అంటారు. అలాంటివి తెచ్చుకోవద్దు. నా పరిస్థితుల్లో నేను మాలేసి ఇరుముళ్ళు కట్టింది దగ్గర ఒక 75 మందికి, సంవత్సరానికి 75 మందికి తాగుడు వ్యసనాలన్నీ పోగొట్టి ప్రమాణం చేశాను. ఇరుముడి కట్టేటప్పుడు ఇరుముడి మీద ప్రమాణం చేసేవాడిని, నేను తాగను అని ప్రమాణం చేసేవాడిని. ఇప్పటికి తాగట్లేదు చాలామంది. ఓకే. అది ప్రమాణం. నెయ్యి పోసి నేతిలో బిరడా పెట్టకుండా దాని మీద చెయ్యి. ఓకే. నేను తాగను, దుర్వ్యసనానికి వెళ్ళాను అని ఫోన్. మనము ఇరుముడికి అత్తగారు, మామగారు, తల్లి, తండ్రి వీళ్ళందరూ వస్తారు. వాళ్ళందరిలో మనం ఇది అడుగుతున్నాం. ఓకే. రేపొద్దున నువ్వు గోడ చాటుకెళ్ళి ఇలా ముందేసుకొస్తానంటే అక్కడ ఆ రోజున నువ్వు ప్రమాణం చేసేవాళ్ళు ఈ రోజున వేస్తున్నావు అంటారు కదా. అందుకనే మేము 10 మందిలో ఇరుముడి మీద ప్రమాణం చేసి చెప్తాం. నువ్వు ముందు మానేయి, సూప్టాలు మానేయి, అటు ఇటు తిరగటం మానేయి, భార్య పిల్లలు. నువ్వేం సంపాదించావు అంటే పిల్లలు చదువుకుంటున్నారండి అంటే వాళ్ళే మనకి బ్యాంకులో డబ్బు. నువ్వు అది సంపాదించు. నువ్వు పొద్దుత్తమానం మాల వేసుకోవటం, 45 రోజులు అయిపోగానే ముందు వేసుకోవటం, చెప్పులు వేసుకోవటం, ఇష్టం వచ్చినట్టు తిరిగేయటం, పిల్లల్ని పట్టించుకోకపోవటం చాలామంది హైదరాబాద్లో ఉంది అది. కాబట్టి నేను చెప్పినట్టుగా అందరూ కూడా సంవత్సరానికి ఒక చెడు అలవాటుని వదిలేయండి, ఒక మంచి ఇచ్చేస్తాడు ఆ స్థానంలోకి. ఆ ఖాళీగా ఉంచాడు ఆ స్థలాన్ని. ఒక చెడుని మనం తీసి పక్కన పడేసామంటే ఒక మంచి అక్కడ ఇచ్చేస్తాడు. మనం ₹1 ఇస్తే 10 రూపాయలు ఇస్తాడు అయ్యప్ప. అలానే మనం ఒక చెడు తీసేస్తే ఒక మంచిని తీసుకొచ్చి ఆ స్థానంలో పెట్టేస్తాడు. లోటు చేయడు. అంతవరకు గ్యారంటీ.